వెల్కమ్ టు సత్యాన్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని మండల అధికారులకు కలెక్టర్ సూచన. కలెక్టరేట్ సమావేశ మందిరంలోని గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు విన్నపాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి. మాదక ద్రవ్య రహిత సమాజంగా నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూత్ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పీడీలు మరియు పీఈటీలు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో బిల్లులు చెల్లించాలని కలెక్టర్కు పేరెంట్స్ కమిటీ విజ్ఞప్తి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరిన చంద్రమౌళి. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించిన చండూరు సిఐ ఆదిరెడ్డి. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలన్న వీరస్వామి గౌడ్. సోమనాథ క్షేత్రంలో అఖండ మహామృత్యుంజయ యాగం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు, హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలలో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే జేసీబీని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు, హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలలో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే జేసీబీని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు వారి మండలంలోని అన్ని పాఠశాలను తనిఖీ చేయాలని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ముళ్ల పొదలు, చెత్త చెదారం లేకుండా చూడాలని, విద్యార్థులు విషపురుగులు, క్రిమి కీటకాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, మూసి పరివాహక ప్రాంతంలో విషపురుగులు బెడద ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు వృధాగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తించి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా కూలగొట్టాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ ఇన్ఛార్జ్ సిఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించామని మాజీ నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. మేము ఇప్పటి వరకు ఈ జిల్లా కలెక్టర్కి 26 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదన్నారు. కలెక్టర్ గారు ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎవరికి సమాధానం ఇవ్వరు అని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించామని మాజీ నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. మేమిప్పటి వరకు ఈ జిల్లా కలెక్టర్కి 26 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని, కలెక్టర్ ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయరు, ఎవరికి సమాధానం ఇవ్వరని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించినందుకే నేను డైరెక్ట్గా కలెక్టరేట్కు వచ్చానన్నారు. నకరికల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్న కాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణి శ్రీను అర్జీలను
కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారు. కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, తప్పుడు రికార్డులతో కేతపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేశారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అధికారులు పనిచేస్తున్నారని లింగయ్య చెప్పారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలపై గ్రీవెన్స్ డేలో అనేక మార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోని భవనాలను నేలమట్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు న్యాయం చేయడం చేతకాక దౌర్జన్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అధికారులు, అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లింగయ్య అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారు అని తెలిపారు. కలెక్టరేట్ దగ్గర ఉన్న బాధితులను చూస్తే రేవంత్ రెడ్డి పనితీరు కనిపిస్తుంది అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అధికారుల దగ్గర పవర్ లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థను నడిపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు పైరవీలు, లంచాలతో పబ్బం గడుపుతున్నారని తెలిపారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశంలో తెలియజేశారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ఎస్పీ మాట్లాడారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటి మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ఎస్పీ మాట్లాడుతూ, యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావంతో పాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని సూచించారు. ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని అన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే సమాచారం అందించాలని అన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ పరివర్తన్ మాదక ద్రవ్య సమాజ నిర్మూలన లక్ష్యంగా పోస్టర్ను ఆవిష్కరించి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సైనికుల వలె పాటుపడాలని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన సోల్జర్గా నమోదు చేసుకోవడానికి లింకు ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ మంత్రి వాకిటి శ్రీహరిని నల్గొండ జిల్లా పీడీ మరియు పీఈటీల అసోసియేషన్ చైర్మన్, అధ్యక్ష కార్యదర్శులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేస్తూ బడ్జెట్లో క్రీడలకు 5% నిధులు కేటాయించాలన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ మంత్రి వాకిటి శ్రీహరిని నల్గొండ జిల్లా పీడీ మరియు పీఈటీల అసోసియేషన్ చైర్మన్, అధ్యక్ష కార్యదర్శులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేస్తూ బడ్జెట్లో క్రీడలకు 5% నిధులు కేటాయించాలన్నారు. వ్యాయామ విద్యను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత పాఠశాలలో పీఈటీ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని తెలిపారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు నిధులు పెంచాలన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని కోరారు. గురుకుల వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి. ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తింపబడిన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడలకు స్టేజ్ ద్వారా సక్రమంగా నిధులు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నల్గొండ జిల్లా పీడీ మరియు పీఈటీల అసోసియేషన్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు, అధ్యక్షులు ఇమాం కరీం, ప్రధాన కార్యదర్శి నారాయణ, కవిత పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తరపున తమ పిల్లలకి అవకాశం వచ్చినా బిల్లులు చెల్లించకపోవడంతో బెనిఫిట్స్ని పొందలేకపోతున్నారని చెప్తూ నల్గొండ జిల్లా కలెక్టర్కి నల్గొండ పేరెంట్స్ కమిటీ తరపున వినతిపత్రం సమర్పించారు. నల్గొండ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో నల్గొండ జిల్లాలలో సోషల్ వెల్ఫేర్ సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా దళిత విద్యార్థులు వేల మంది చదువుకుంటున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తరఫున తమ పిల్లలకి అవకాశం వచ్చిన బిల్లులు చెల్లించకపోవడంతో బెనిఫిట్ని పొందలేకపోతున్నారని చెప్తూ నల్గొండ జిల్లా కలెక్టర్కి నల్గొండ పేరెంట్స్ కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో నల్గొండ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా దళిత విద్యార్థులు వేల మంది చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజు యాజమాన్యానికి చెల్లించవలసి బిల్లులు చెల్లించక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బిల్లులు రాకపోవడంతో స్కూల్ యాజమాన్యాలు ఈ స్కీమ్లో ఉన్న విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, వారికి ఇవ్వాల్సిన వస్తువులు వారికి ఇవ్వడం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఈ సంవత్సరం సీటు వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు అడ్మిషన్ తీసుకోవడం లేదని, కావున కలెక్టర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో విద్యార్థులకు రావాల్సినటువంటి వస్తువులను ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులుగా తమని వేడుకుంటున్నామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాతంగి అమర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కందుల నరేందర్, నిరసన మెట్ల చిరంజీవి, కొమ్ము శేఖర్, సూరారపు రవి, శ్రీకాంత్, వినోద్, నరసింహ, యాదగిరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి ఎంపీఓ ఝాన్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెండింగ్లో ఉండడంతో కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వర్కర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, వెంటనే ఈ విధానం ఆపాలని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరిస్తామని, వారిని పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనము నిర్ణయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి వాటిని తుంగలో తొక్కి కార్మికులను ఇబ్బందికి గురి చేస్తుందని అన్నారు. వెంటనే ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని, ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మాజీ మండల అధ్యక్షుడు నాంపల్లి నరేష్, మండల ఉపాధ్యక్షుడు అమనబోయిన వెంకటయ్య, ఏదుళ్ల వెంకటయ్య, జుమిలాల్, బిక్కు సులోచన, రాములమ్మ, చంద్రమ్మ, రవితేజ, లాలయ్య, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. గ్రామ
పంచాయతీ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. 6 నెలలుగా 3 నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు. జిందాబాద్ 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 జిందాబాద్. ఎంపీడీఓ కార్యాలయం ముందు జీపీ కార్మికులు, నాంపల్లి మండలంలో పనిచేస్తున్న వివిధ జీపీ కార్మికులు మన ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 నెలలు 4 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళకు వేతనాలు అంటే జీతాలు పెండింగ్లో ఉంటే వాళ్ళ పిల్లలు చదివించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇది చదువులకు సంబంధించి స్కూళ్ళు ప్రారంభమైన దశ. ఈ దశలో వాళ్ళకు కనీసం ఫీజులు, ఈ పిల్లలకి ఏమన్నా బట్టలు కుట్టించుకుందామన్నా, కొత్త బట్టలు, బ్యాగులు కొనిద్దామన్నా, పుస్తకాలు కొనిద్దామన్నా లేని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. 3 నెలలు 4 నెలలు ఈ పెండింగ్ జీతాలతోటి వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు జీపీ కార్మికులకు ఖచ్చితంగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్న మల్టీపర్పస్ విధానం జీవో నెంబర్ 51ని రద్దు చేయాలని, అది ప్రమాదకరంగా ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో సెక్రటరీల బెదిరింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రతిదానికి చిన్న విషయాలకు వాళ్ళ కనీస వేతనం లేదు, కానీ వాళ్ళ పని విషయంలో పర్సనల్ విషయాల్లో కూడా పనులు చేయించుకుంటున్నారు. ఇంటి దగ్గర దొడ్డి దగ్గర పని చేయించుకుంటున్నారు. మీరు ఏం పర్మిషన్ ఉందని కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళు వేతనాల గురించి మాట్లాడారు తప్ప, కానీ వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ వేతనాల గురించి మాట్లాడారు తప్ప, వాళ్ళు ఏడికెళ్తున్నారు, ఈడికెళ్తున్నారు, ఆడికెళ్తున్నారని కుంటి శాఖలతోటి ఒక్కొక్క సెక్రటరీ, మన సెక్రటరీ గ్రామ పంచాయతీలకు కూడా రారు, కానీ వాళ్ళు అక్కడ నుండి ఆర్డర్లు వేస్తూ ఉంటారు పనులు చేయమని. అలాంటి బెదిరింపులు కూడా ఆపాలని సీరియస్గా చెప్తా ఉన్నాం. సిఐటిగా ఖచ్చితంగా ఇది పునరంకితం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునే ఇస్తాం. ఖచ్చితంగా ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలా, జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను తక్షణమే ఇవ్వాలని ఈరోజు నాంపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. టొబాకో ఫ్రీ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రంలోని విద్యాసంస్థల ఆవరణలో ధూమపానం చేయకూడదని, టొబాకో ఫ్రీ కార్యక్రమం పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. టొబాకో ఫ్రీ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రంలోని విద్యాసంస్థల ఆవరణలో ధూమపానం చేయకూడదని, టొబాకో ఫ్రీ కార్యక్రమం పైన ప్రజలు, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులకు భద్రత కల్పించడం పట్ల ప్రజలు సామాజిక స్పృహ కలిగి ఉండాలని నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు సత్యన్యూస్ ద్వారా తెలిపారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో టొబాకో ఫ్రీ కార్యక్రమంపై అవగాహన కలిగించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల ఆవరణలో ధూమపానం చేసినట్లయితే విద్యార్థులు అనారోగ్యాల బారిన పడడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారని అన్నారు. విద్యాసంస్థల ఆవరణానికి 100 మీటర్ల పరిధిలో ధూమపానం చేసిన పొగాకు సంబంధించిన ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరిపితే జరిమానం విధించడంతో పాటు కేసు నమోదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు, పోలీస్ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జామ కాదు సార్ అది. ఎందుకంటే మన స్కూల్లో ఎవ్వరు కూడా పొగాకు సంబంధించిన మత్తు పానీయాలు కానీ ఏవి కూడా తాగొద్దు. అది చూడాల్సిన బాధ్యత మనందరం. నేను రేపు మీ దగ్గర మాట్లాడతాను, దాంతోపాటు మోటివేషన్ కూడా మాట్లాడతాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ కూడా టొబాకో ఫ్రీ స్కూల్ అవ్వడం మన గవర్నమెంట్ ఈ అందరూ కూడా సార్లు కూడా మెయిన్ ఎవరు కూడా విద్యార్థులు కానీ ఎవరైనా మిస్టేక్లో స్మోకింగ్ ఇలాంటివి కూడా మన స్కూల్లో ఉండకూడదు. దాని మీద బ్లెడ్జి కూడా ఉంది. అది రేపు మన స్టూడెంట్స్ అందరితో బ్లెడ్జి కూడా చూపిస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇదంతా ఎందుకు పెడుతున్నాం అంటే బరువు తాగొద్దు. 100 మీటర్ల స్కూల్ లోపు ఏ షాప్లో కూడా టొబాకో ప్రోడక్ట్స్ అమ్మకూడదు, తాగకూడదు. ఏదంటే బయట కానీ 100 మీటర్ల దూరంలో ఏదున్నా కానీ తాగకూడదు. అది రేపు ఫ్లెక్స్లో చెప్తాను. కొంచెం నిలబెట్టి థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము నాంపల్లి ఎస్ఐ గారు ఎం శోభమ్మ వద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వము అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల చుట్టుపక్కల ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ విద్యార్థుల అనారోగ్యానికి గురవ్వడము, అదేవిధంగా అసౌకర్యానికి గురవుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసము ఈ టొబాకో ఫ్రీ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిపైన అవగాహన కల్పించడం కోసము మనం ఇక్కడ సార్ వద్ద ఉన్నాము. వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు ఈ టొబాకో ఫ్రీ అనే దాని మీద విద్యార్థులకు ఏ రకమైన అవగాహన కల్పిస్తున్నారు, అదేవిధంగా చుట్టుపక్కల దాన్ని పెంచి పోషించే వారికి ఏ విధంగా సేవ్ చేస్తూ ఉన్నారు వాటిని? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వన్స్ అగైన్ మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకి, మా ఏఎస్పీ మేడం దేవరకొండ గారి సూచనల మేరకి మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో టొబాకో ఫ్రీ చేయడమే మా లక్ష్యంగా తీసుకున్నారు సారు. దానిలో భాగంగానే మన నాంపల్లి లోకల్లో ఉన్న 3 కాలేజీలు మరియు 2 హై స్కూల్స్ మరియు పసునూరు మరియు ముస్టిపల్లి, ఈ అన్ని ఇన్స్టిట్యూషన్లో 100 మీటర్ల రేడియస్ అంటే 100 గజాల చుట్టూ ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 100 గజాల చుట్టూ ఎక్కడ కూడా షాపులు కానీ తాగినా అమ్మినా దానికి టొబాకో యాక్ట్ ప్రకారం చర్య తీసుకోబడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒక టొబాకో ఫ్రీ అవగాహన కోసం మన హై స్కూల్ స్టూడెంట్స్ నుంచి మన పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో చెట్లు నాటే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్లలో ప్రతి గ్రామాలలో నిన్న మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ త్రూ కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంతమంది గ్యాదర్ అయితే అందరికీ ఆ విధంగా అవగాహన కల్పిస్తూ మండలంలో టొబాకో ఫ్రీగా డ్రగ్స్ ఫ్రీ మండలంగా ఏర్పాటు చేయడమే మా యొక్క ముఖ్య లక్ష్యం. సార్, ఇప్పుడు తమ దృష్టిలో ఎక్కడైనా ఈ విద్యా సంస్థల చుట్టుపక్కల ప్రదేశాల్లో అలాంటి షాపులు కానీ ఏమన్నా హోటల్స్ కానీ కనిపించినాయి? ఇప్పుడు మన గవర్నమెంట్
జెడ్పీఎస్ హై స్కూల్ నాంపల్లి లోపలికి దాన్ని ఆనుకొని కొన్ని కిరాణా షాపులు ఉన్నాయి, వాటికి కూడా మేము నోటీస్ చేస్తాము. దాంతోపాటు రేపు సైడ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, టొబాకో ఫ్రీ ఏరియా అని చెప్పేసి. అది రేపు వరకు అది కంప్లీట్ అయ్యి సైడ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా టొబాకో సేల్ చేయొద్దు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న 100 మీటర్స్ రేడియస్ చుట్టూ కూడా సేల్ చేయొద్దు, తాగొద్దు. ఆ విధంగా దాని ప్రకారం కోక్రా యాక్ట్ ప్రకారం మనకు చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. నిబంధనలు అతిక్రమించిన వారికి సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా కోక్రా యాక్ట్, టొబాకో యాక్ట్ ప్రకారం, అంటే అది పెద్దగా మీకు అవగాహన కానీ టొబాకో యాక్ట్ అంటున్నాను. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు ఏదైనా వైలేషన్ చేసి వాళ్ళ మీద ఫైన్ చేస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఇలాంటి యాక్ట్ ప్రకారం మన మండలిలో నిషేధించాలని నేను కూడా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర సత్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ 10వ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం రోజున చౌటుపల్ మున్సిపాలిటీలోని వలిగొండ రోడ్లో గల లయన్స్ భవనం నందు నూతన ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మల్టిపుల్ చైర్మన్ తీగల మోహన్ రావు విచ్చేసినారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ 10వ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం రోజున చౌటుపల్ మున్సిపాలిటీలోని వలిగొండ రోడ్లో గల లయన్స్ భవనం నందు నూతన ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మల్టిపుల్ చైర్మన్ తీగల మోహన్ రావు విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలోనే 2010 దేశాలలో ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలను సేకరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అని అన్నారు. 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోడే సతీష్ కుమార్ క్లబ్లో నూతనంగా చేరినటువంటి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ ప్రసాద్ ఈ సంవత్సరం క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఏర్పడి 10 సంవత్సరాలుగా చౌటుపల్ మండలంలో లక్షల రూపాయలతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ల సభ్యుల సహకారంతో ఉచిత కంటి ఆసుపత్రిని నిర్మించుకొని 100 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా నాయకులు చెరుపల్లి నరసింహ, సత్యనారాయణ, రవీందర్ రావు, నూతన అధ్యక్షులుగా తీరందాస్ జగన్నాథ్, కార్యదర్శి పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, నూతన కమిటీ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, మోగుదాల పరమేష్ గౌడ్, గోషిక కరుణాకర్, నాంపల్లి రమేష్, పుల్లోజు శ్రీనివాచారి, ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, కోసనం రామ్రెడ్డి, శ్రీనివాస్ ప్రసాద్, చింతల తిరుమల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేముల నరసింహ, కామిశెట్టి భాస్కర్, గోవర్ధన్ రెడ్డి, బత్తిని రఘు తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో ఉన్న క్లబ్లన్నీ ఖమ్మం నల్గొండలో ఉన్నాయి. హైదరాబాద్లో ఈ క్లబ్లు ఒక రీజన్లో ఉన్నాయి, 7 క్లబ్లు ఉన్నాయి ఆ రీజన్లో. ఇప్పటికీ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్, నల్గొండ హైట్స్, స్టార్,
చౌడప్పల సేవ, న్యూ లైఫ్, అబ్దుల్లాపూర్ మేట్, రమణపేట, ఈ క్లబ్లు కలిపి ఒక మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ మన వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో స్టార్ట్ చేస్తా ఉన్నాం. 350 మందికి ప్రతిరోజు కూడా ఆ కార్యక్రమం పొద్దున్నే 8 గంటలకు అక్కడ నల్గొండలో ఎట్లా జరుగుతూ ఉంటే అక్కడ చేయడానికి మేము కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. రేపు జూలై 1 నాడు స్టార్ట్ చేస్తా ఉన్నాం. దానికి మీ క్లబ్ మెంబర్స్ కూడా చాలా మంది హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ దగ్గర ఉంటారు కాబట్టి మీ క్లబ్ మెంబర్ల యొక్క బర్త్డే మ్యారేజ్ డే సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మిమ్మల్ని కూడా మీ క్లబ్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా ఉన్ననాడు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా మీ క్లబ్ మెంబర్స్ కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే నాకు డిజైన్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కూడా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి, ఎస్ఐ ఎన్ వెంకన్నగౌడ్లు అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యా సంస్థలలో ధూమపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి, ఎస్ఐ ఎన్ వెంకన్నగౌడ్లు అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యా సంస్థలలో ధూమపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నేటి సమాజంలో మాదక ద్రవ్యాలు, ధూమపానం, డ్రగ్స్కు అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి దుష్ఫలితాలు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచి పెద్ద చేశారని, విద్య లక్ష్యంగా ముందుకు సాగి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో బంగారు బాటలు వేసుకోవాలని, కుటుంబ పోషణకు సహాయకులుగా ఎదగాలని ఆశిస్తుంటారని, అటువంటి కుటుంబాల్లో నుండి వచ్చిన విద్యార్థులు తెలుసో తెలియకో మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావద్దని కోరారు. ప్రస్తుత సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా యువత వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు వాటికి దూరంగా ఉండి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు వ్యతిరేకంగా సిఐ ఆదిరెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, అనంత చంద్రశేఖర్, గంట సత్యం, గజ్జల కృష్ణారెడ్డి, ఎస్ఐ లింగారెడ్డి, కానిస్టేబుల్ రాంబాబు, కౌశిక్, శ్రీకాంత్, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఇందాక మా ఎస్ఐ గారు చెప్పిన భాగంగా ఈ మంత్ 20 నుంచి 26 వరకు ఈ డ్రగ్ కల్చర్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు మన గాంధీ స్కూల్లో ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్తో పాటు మన స్కూల్లో కొన్ని మొక్కలు అంటే 80%కి వచ్చినారంటే ఎట్లా అంటే మన ఇంట్లో కూలి పని చేసుకున్న ఎవరికైనా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ప్రతి వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్లో నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైంపాస్ ఇంటికి వెళ్ళిన కానీ ఆ సెల్ ఫోన్ పట్టుకోను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవటం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ కాల్స్. దీనివల్ల మీరు భవిష్యత్తుని కోల్పోతున్నారు. ఎవరికాళ్ళు అనుకోవచ్చు నేను చేసేది ఒక టైంపాస్కి ఒక 15 minutes 20 minutes అని. మీ 15 minutes 20 minutes కాదు అది. దానికి కానీ అడిక్షన్ కానీ అయితే ఈ డ్రగ్ అడిక్షన్ ఎటువంటిదో సెల్ ఫోన్ అడిక్షన్ అటువంటిదే, ఆల్కహాల్కి అడిక్షన్ అటువంటిదే. మీరు చదువుని కానీ అడిక్షన్ కింద పెట్టుకుంటే మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు.
మీ సారు ప్రభాకర్ భాయ్, మీరు మన డిస్టిక్ మొత్తం మీద మీ స్కూలే ఐపీ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ తెచ్చుకుంది. ఎంత? 590. అవునా కదా? నేను ఇప్పుడు కూడా మీ సీన్ సార్ చదువుతున్నా, 590 వచ్చినాయి ఐపీ ఎగ్జామ్స్లో, టాప్ మార్క్స్ వచ్చినాయి. సీన్ అన్న, ఇది కాదు మనకు కావాల్సింది. మనకి జేఈలో ఎన్ని మార్కులకి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, నీట్లో ఎన్ని ర్యాంకులు వచ్చినాయి అనే లెవెల్లో మీరు కానీ కష్టపడి ఇంట్రెస్ట్ కానీ చూపిస్తే, సీనానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలుసు, మిమ్మల్ని అదే వేలో తీసుకొని పోతారు. ఏం కావాలి మనకి? నీట్కి జేఈకి ప్రిపేర్ అయితేనే మీరు ఫ్యూచర్లో అవి రాకపోయినా బీటెక్ అన్న రాయటానికి మంచి ర్యాంక్ కొట్టుకొని మంచి కాలేజీలో కానీ ఉంటే మీ లైఫ్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంటికి పోయినా సెల్ ఫోన్ చూస్తున్నా బైక్ తీసుకొని ఎంజాయ్ చేసిన అంటే ఫ్యూచరు మాకంటే రోజు రోజుకి వచ్చే సొసైటీ కాంపిటీషన్ చాలా హెవీ ఉంది. ఆ కాంపిటీషన్ హెవీలో మీరు తట్టుకోవాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు ఆ పొజిషన్కి వెళ్తారో గమనించాలి. నెక్స్ట్ టైము మీకు ట్రాఫిక్ అవేర్నెస్ మీద, పోలీస్ యొక్క డ్యూటీస్ సొసైటీలో ఏమున్నాయి, సైబర్ క్రైమ్ మీద, క్రైమ్ అగెనిస్ట్ మెన్ మీద, వీటన్నిటి మీద ఒకరోజు టైం తీసుకొని ఇంకొకసారి తీసుకొని మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ డ్రగ్ కల్చర్ గురించే ఉంది కాబట్టి దీని మీద మేము మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ రోజు ఇంకా మీకు ఈ డ్రగ్ కల్చర్ దాని మీద కూడా కొన్ని వీడియోస్ ప్రజెంట్ చేసి ఇంకా అవేర్నెస్ బాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదేంటంటే అనుకోకుండా నిన్న హాలిడే రావటం, మొన్న నైటే మాకు ఇన్స్ట్రక్షన్స్ రావటం, ఇమ్మీడియట్లీ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం వల్ల మాకున్న ట్రైనింగ్లో మాకు నేర్చుకున్న విషయాల్లో కొన్ని విషయాలను మీకు షేర్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ కాలేజీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన పెద్దలకు, మీ యొక్క టీచర్స్కి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అందరూ లేచి నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని, ఒకవేళ మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 3% చేయాలని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం ఉందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితుల్లో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఛార్జీలను అమలు చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో 10,000 రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని తెలిపారు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేటలో కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 8 గుంటల స్థలం భూమి యాజమానులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి,
పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, సత్యనారాయణ రెడ్డి, నాగయ్య, పట్టణ కార్యదర్శి రాపర్తి జానయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, కిషోర్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా తోటి మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్యమైనటువంటి ప్రజలు, మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతం ప్రభుత్వమే పెంచింది, మరి ఈ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరి బిల్డింగు పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ నోచుకోని పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఒక పక్క అమ్ముడు ఒక ప్లాట్లు నానా అవస్థలు పడుతున్నారు. పట్టాదారు పాస్బుక్ మీద కూడా వెంచర్లటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మీరు ఎల్ఆర్ఎస్పై మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి పెంచితే మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలే పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. స్టాంప్ డ్యూటీ 3% చేస్తే మీరు మార్కెట్ వాల్యూ పెంచితే కొంతవరకు ప్రజలకు కొద్దిగా ఊరట కలుగుతుంది. కావున మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఒకసారి మానవతా దృక్పథంతోనే రాష్ట్ర ప్రజలను ఆలోచించుకోవాలి. ఒక పక్క కరోనా టైం నుంచి ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ అనేది చాలా చతులుగా పడ్డది, ఇబ్బందికరంగా మారినది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్లాట్లు అమ్ముడుపోక హైడ్రా గతంలో మరి ఈ హైడ్రా అనే ఒక తీసుకొచ్చినారు. ఈ హైడ్రా తీసుకొని రావడం వల్లనే సర్వనాశనం, రియల్ ఎస్టేట్ అనేది సర్వనాశనం అయిపోయింది. ఒక్కొక్కరు ప్లాట్లు బిడ్డల పెళ్ళిళ్ళకి కానీ పిల్లల చదువులకు కానీ, ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ లక్షల కొద్దిగా ఫీజులు కట్టాలన్నా కూడా ఒక ప్లాట్ అమ్ముకుంటే వాడు సామాన్యుడు మరి డబ్బులు ఇచ్చి వాడు ఫీజు కట్టగలుగుతాడు. నువ్వు ఫీజులు కట్టకుండా ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితేనే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా మరి వాళ్ళ చదువులకు కానీ పిల్లల పెళ్ళిళ్ళే కానీ అన్నిటి కూడా మరి ఉపయోగపడుతుంది. బంగారం కొనుగోలు కానీ ఎక్కడ కానీ కార్లు కొనుగోలు కానీ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సామాన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బాగుంటారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఈ రియల్ ఎస్టేట్ మరి కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ అమ్ముకొని మరి అప్పులు కానీ ఏమైనా పిల్ల చదువులు కానీ మరి వారు అన్ను నెరవేర్చారని కూడా సందర్భంగా తెలుసుకున్నాం. అదే మాదిరిగా మరి పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద నదులు ఉన్నటువంటి మరి అక్కడనే ఈ 200 ఫీట్లని ఎల్ఆర్ఎస్కు నిబంధన పెట్టిర్రు. చెరువు సైడు ప్లాట్ అమ్మాలంటే కూడా ప్లాట్ అమ్మలేకపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కడ 33 జిల్లాల్లో కూడా మరి ప్లాట్లు అమ్మలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఎల్ఆర్ఎస్ని 200 ఫీట్ల జీవో తీసుకొచ్చి 30 ఫీట్లు గతంలో నుండి 30 ఫీట్ల జీవోనే మీరు అమలు చేయాలి. మీరు అదే మొండి వైఖరి అనుభవిస్తే రియల్ ఎస్టేట్ నుండి వ్యాపారులు కానీ ఏజెంట్లు కానీ నిరసన కార్యక్రమం కూడా మరి వెనకాడని కూడా సందర్భంగా మీకు తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక 5-6 మాత్రమే మరి సొంత పక్కా భవనాలు ఉన్నాయి. మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శిథిలాస్తో జరుపుకున్నాయి, కొన్ని మరి కిరాయితో నడుపుతున్నారు. అవన్నీ కూడా కొత్త భవనాలు ఏర్పరిచి నిధులు ఏర్పాటు చేయాలంటారు. మా సూర్యాపేట జిల్లాలో కృష్ణాకాళీలో 8 కోట్ల స్థలం ప్రభుత్వం 30 ఏళ్ల క్రితమే మరి స్థలాన్ని కేటాయించారు. కానీ ఇంతవరకు అది బిల్డింగ్కు నోచుకోలేదు. మరి ఆ బిల్డింగ్ కూడా కొన్ని ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలు లేవో అవన్నీ కూడా మరి పక్కా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు అమ్ముడుపోక మరి రియల్ ఎస్టేట్ సంఘానికి కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి, ఒక సొసైటీ ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలని మరి గతంలో మరి కేసీఆర్ దగ్గర మరి ఒక 10 గుంటల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ యూనియన్కి ఇచ్చారు. మరి దాన్ని ప్రభుత్వము మరి దాన్ని అమలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి. అదే మాదిరిగా మరి ఎల్ఆర్ఎస్ కొరకు 1000 రూపాయలు కట్టినే తీసుకుంటున్నారు. 10,000 కట్టి ఎంతో పట్టాదారు పాస్బుక్ మీద ఎల్ఆర్ఎస్ కొరకు 10,000 రూపాయలు కట్టినారు. చాలామంది లక్షలాది మంది కట్టినారు. మరి మీరు డబ్బులు ఇస్తారా? మరి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మరి కట్టుకున్నట్టు జీవో అమలు చేస్తారా? మరి అది కోర్టులో పెండింగ్ ఉంది అంటున్నారు. మరి అది ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు. మరి చాలామంది వెంచర్ చేసినటువంటి కళలు బాదుకుంటున్నారు. మానవత దృక్పథంతో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరు పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. మరి మేమంతా మా యూనియన్ పరంగా రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారు, మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు,
మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కోశాధికారి పాలసైజ్ గారు, మరి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు, ఎల్లయ్య గారు, నాగయ్య గారు, మరి మన పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గారు, రాపర్తి జానయ్య గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి సత్యనారాయణ గారు, సత్యనారెడ్డి గారు, మరి ఇక్కడ చాలామంది కూడా మేము వ్యాపారులు మరి ఈరోజు ఒక్కటే కాదు, మా సంఘం తరపున యూనియన్ తరపున దాదాపుగా మా యూనియన్ కూడా ఇప్పుడు కార్యాచరణ పెడతాం. మీరు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ రియల్ ఎస్టేట్కు నష్టం కలిగించేలాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దివాలా తీసేలాగా అధికార గణాంకాలు చెప్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పార్టీ మీది ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన శ్రీ సోమనాథ క్షేత్రంలో ఈరోజు సోమవారం మాస శివరాత్రి సందర్భంగా అఖండ మహా మృత్యుంజయ యాగం వేద పండితులచే శ్రీ బ్రహ్మర్షి పెద్ది సుధాకర్ శర్మ మరియు పెద్ది కిషోర్ శర్మచే హోమము చేయించబడినది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పార్టీ మీది ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన శ్రీ సోమనాథ క్షేత్రంలో ఈరోజు సోమవారం మాస శివరాత్రి సందర్భంగా అఖండ మహా మృత్యుంజయ యాగం వేద పండితులచే శ్రీ బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ మరియు పెద్ది కిషోర్ శర్మచే హోమం చేయించడం, అనంతరం భోజనాలు, హారతి, తీర్థప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజా భాస్కర్, సోమనాథ క్షేత్ర కమిటీ సభ్యులు బడుగు నరసింహ, మండలోజి సుభాష్, గట్టు ప్రభాకర్, ఊరా కృష్ణమూర్తి, రవీందర్, రామ్రెడ్డి, భక్తులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. మానవులందరూ కదలండి, బాలవీరులను నడుపండి, శాంతి సమత్వము కలిగి. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని మండల అధికారులకు కలెక్టర్ సూచన. కలెక్టరేట్ సమావేశ మందిరంలోని గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు విన్నపాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి. మాదక ద్రవ్య రహిత సమాజంగా నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూత్ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పీడీలు మరియు పీఈటీలు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో బిల్లులు చెల్లించాలని కలెక్టర్కు పేరెంట్స్ కమిటీ విజ్ఞప్తి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరిన చంద్రమౌళి. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించిన చండూరు సిఐ ఆదిరెడ్డి. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలన్న వీరస్వామి గౌడ్. సోమనాథ క్షేత్రంలో అఖండ మహామృత్యుంజయ యాగం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.